హాయ్ అండి, హలో అండి. అందరు బాగున్నారా? మేమందరం బాగున్నామండి. మేము ఈరోజు కారపూస చేద్దాం అనుకున్నాము. దానికి ఎట్లా చేయాలి ఏంటనేది దాని యొక్క విధానం చెప్తాము. తయారీ విధానము. ముందుగా బియ్యము, కిలో బియ్యానికి పావు కిలో మినపగుళ్ళు వేసుకోవాలి. మినపప్పు వేయించుకొని ఓ పావు కిలో బియ్యంలో పోసి మిల్లు పట్టించుకోవాలి. ఆ రెండు కలిపిన పిండి అది. కిలో బియ్యానికి పావు కిలో మినపగుళ్ళు. ఉప్పు, కారం, వాము, నువ్వులు అన్నీ ఉంటాయి. అవన్నీ ఇందులో వేసేవి. ఒక 4 స్పూన్లు వేసుకోవాలి ఉప్పు. దానిలో 3 వేసాము, చాలేదని మళ్ళీ ఇంకొక స్పూన్ వేసాము. 4 స్పూన్లేమో కారం. చాలేదని ఇంకో స్పూన్ వేసాము. తెల్ల నువ్వులు ఒక 50 గ్రాములు. టేస్ట్ బాగుంటాయండి తెల్ల నువ్వులు. కాల్షియం ఉంటుంది కదా, మంచి బలం కూడా అవి కూడా తెల్ల నువ్వులు. వాము కూడా మంచిది, అరుగుదల ఉంటుంది కదా. వాము, మినపప్పు అవన్నీ మంచివి. శనగపిండి వాడకూడదండి. శనగపిండి కూడా కొంతమందికి పడట్లేదు కదా, గ్యాస్ ట్రబుల్ వస్తుందని ఎక్కువగా మినపప్పే యూజ్ చేసుకోవాలి. పిల్లలకు కూడా అరుగుదల ఉండదు. ఈ వాము కూడా ఒక 3 స్పూన్లు. అవి మొత్తం కలుపుకోవాలి. ఇంకో స్పూన్ వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది. 4 స్పూన్లు మొత్తం వేసి కలపాలి. కలవటమే చాలా కష్టం. అంతా పిండంతా కలవాలి. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా కలపాలి. దాంట్లో నూనె పోసుకున్నా బాగానే ఉంటుందండి. కానీ ఆయిల్ చేతికి అంటుతుందిలే అని మేము వేయలేదు. మామూలుగా వాటర్ పోసుకుంటా కలుపుకుంటా ఉంది. కొంచెం కొంచెం పోసుకుంటూ పోవాలి. పిల్లలకి ఏదో ఒకటి ఉండాలి కదండి తినడానికి. బయటికి తినకోకూడదు. ఎక్కువగా ఏంటంటే దాంట్లో డాల్డాలు అవన్నీ కలుపుతారు కదా, తినలేరు, ఎగిటి వచ్చేస్తుంది. మొత్తం 6 గ్లాసులు పట్టినాయండి నీళ్ళు. బాగా మొత్తం కలపాలి పిండి. ఆ చేయి నొప్పి వచ్చేసింది కలిపేసరికి పిండి. తినేటప్పుడు బాగానే ఉంటుంది కానీ కలిపేటప్పుడే ఉంటుంది. బాగా మొత్తం మంచిగా కలిపేసుకొని ఈ లోపల కళాయి పెట్టేసి పొయ్యి మీద నూనె పోసేసి ఉంచేసాము. నూనె పోసేస్తే తొందరగా కాగుతుందిలే, కానీ ఇది కలపడమే కష్టం, టైం పడుతుంది. ఇది కళాయి పెట్టేసాము. ఈ లోపల నేను కాగుతుంది నూనెని పోసేస్తానికి రెడీ పెట్టుకున్నాను ఈ నూనె. ఈ లోపల పోసేసింది, నూనె పోసేసి చక్కెర వేసేసింది. సరే మళ్ళీ ఇంకోసారి చేద్దాంలే అనేసి మళ్ళీ ఇంకో చక్కెర వేసేస్తానికి రెడీ అవుతుంది. మా అమ్మాయి చేస్తుంది. నేను చెప్తా ఉంటే మా అమ్మాయి చేస్తుందండి.
నేనేమో వీడియో తీస్తున్నా. తినడానికైతే బయటివి బాగోవండి ఇవి. ఎక్కువగా ఏంటంటే డాల్డా వేసి ఉండి కొంచెం తినేసరికి ఈగట వచ్చేస్తాయి, తినబుద్ధి కాదు. దీంట్లో కూడా మనం ఆయిల్ వేసుకున్నా క్రిస్పీ ఉంటాయిలే, కానీ కొంచెం నూనె ఎక్కువ ఎగుట వచ్చేస్తాయి. డాల్డా వేసిన అవన్నీ నిలవ ఉండవు, వాసన వచ్చేస్తాయి. ఇట్లా వేసుకుంటే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. బాగుంది, ఇవి కలర్ఫుల్గా బాగున్నాయి. చూడండి, అది చేతిలో పెట్టుకొని ఇట్లా నలిపితే చక్కగా ఊరిగా నలిగిపోతున్నాయి. అది ఎంత క్రిస్పీగా ఉన్నాయి, బాగున్నాయి. మీరు కూడా ఎట్లా ఉన్నాయి ఏంటనేది తయారు చేసుకొని మీరు కూడా చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, మా వీడియోస్ వస్తాయండి. మీరు కూడా తయారు చేసుకొని ఎట్లా ఉన్నాయో చేయండి. ప్లీజ్ ఉంటానండి.